అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఉమ్మినప్పుడు స్పిట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది, అది నార్మలా అని అడుగుతుంటారు. సో యూజువల్గా అది నార్మల్ కానే కాదు. సో స్పిట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది అంటే మనము కొన్ని కారణాలు చూసుకోవాలి. ఒకటి, లోకల్ బ్లీడింగ్, అంటే మన పళ్ళ చుట్టూ ఉన్న గమ్స్ చిగుర్లలో ఏమైనా విటమిన్ సి లోపం ఉండి చిగుర్లు స్వెల్లింగ్ కానీ అల్సర్స్ కానీ ఉండి మీరు బ్రష్ చేసినప్పుడు బ్లడ్ పడుతున్నా అది చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ అండ్ లంగ్స్లో ఏమన్నా నిమోనియా కానీ క్యావిటరీ లీజన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఆస్తమా ఉన్నా కానీ బ్రాంకియక్టాసిస్ లాంటివి ఉన్నా కానీ మీరు ఉమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ బ్లడ్ పడుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్, ఇంకొకటి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు దగ్గినప్పుడు ఉమ్మినప్పుడు బ్లడ్ వస్తుందా, వామిటింగ్లో బ్లడ్ వస్తుందా. సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి సింపుల్ ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ తోటి బ్లడ్ వస్తున్నట్లు అయితే మాత్రం మీకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ స్టమక్లో ఉన్న ఇష్యూస్ కానీ జిఐటి ప్రాబ్లం కింద వస్తుంది. దగ్గుతోటి బ్లడ్ వస్తే మాత్రం లంగ్స్లో ఇష్యూ ఉందా హార్ట్లో ఇష్యూ ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సింపుల్ డిఫరెన్స్ తోటి మీరు మీ డాక్టర్ని కలిసి సిమ్టమ్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకోకపోతే తర్వాత మనము మేజర్ ఇష్యూస్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.